అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. జూనియర్ ఎన్టీఆర్ శ్రీరామచంద్రుడిగా నటించిన బాలరామాయణం సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జానకి, ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగుజాడల్లో నడవటం నా ధర్మం. సీతమ్మ తల్లిగా నటించి మెప్పించిన స్మితా మాధవ్ గారింటి దగ్గర ఉన్నాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమో నారాయణ నా విన్నపమిదివో సమనుడగాను నీకు కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. జూనియర్ ఎన్టీఆర్ శ్రీరామచంద్రుడిగా నటించిన బాలరామాయణం సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 3000 మందికి పైగా చిన్నారులు ఈ సినిమాలో నటించారు. 2 నంది అవార్డులతో పాటు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలన చిత్ర అవార్డును కూడా ఈ సినిమా గెలుచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కి జోడీగా సీతమ్మ తల్లిగా నటించి మెప్పించిన స్మితా మాధవ్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ తర్వాత ఆమె సినిమాల్లో ఎందుకు నటించలేదు? స్మితా మాధవ్ ఏం చేస్తున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని స్మితా మాధవ్ గారింటి దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్లి వారి హోమ్ టూర్ చేస్తూ స్మితా మాధవ్ గారితో మాట్లాడుతూ అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం రండి. జూబ్లీ హిల్స్ లోని కాస్ట్లీ ట్రిప్లెక్స్ బిల్డింగ్ ఇది. ఇదిగోండి, ఎంట్రన్స్ లోనే చదువుల తల్లి సరస్వతి విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎంత అందంగా ఉన్నారో సరస్వతి అమ్మవారు. అలాగే పైకి వెళ్ళడానికి ఇటువైపు నుంచి మెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గెస్ట్లు ఎవరైనా వస్తే కూర్చోవడానికి సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సింపుల్ గా చాలా బాగుంది. స్మిత గారి ఇంటి ఎంట్రన్స్ ఎంత బాగుందో చూడండి. ప్రధాన ద్వారం ఎంత అందంగా ఉందో. ముఖ్యంగా 2 డోర్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఈ కార్వింగ్ చూడొచ్చు, చక్కగా చెక్కతో ఎంత అందంగా చెక్కారో. నెమళ్ళు కనిపిస్తున్నాయి, హంసలు. తర్వాత ఇక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి, ఏనుగులు కనిపిస్తున్నాయి. బాలరామాయణంలో సీతమ్మ తల్లిగా నటించిన స్మితా మాధవ్ గారిని ఎవరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ అద్భుతమైన క్యారెక్టర్ అలాంటిది. ఇప్పుడు స్మితా మాధవ్ గారు ఒక క్లాసికల్ సింగర్ గా, భరతనాట్యం డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, యాంకర్ గా చాలా బిజీగా ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం. స్మిత గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం రండి, బాగున్నారా? బాగున్నానండి. ప్లీజ్ కమ్ రండి. బాలరామాయణంలో సీతగా మీరు యాక్ట్ చేసి దాదాపు 30 years గా వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం మాకు వచ్చింది. చాలా సంతోషం. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్మిత గారు మీ గురించి. రండి, కూర్చొని మాట్లాడదాము. అవునా? మీ ఇల్లు చూడాలని ఉంది, చూపిస్తారా? వీలైనంత వరకు. ఇది టాంజూర్ పెయింటింగ్. మా అమ్మకి బాగా సరదా అనమాట. బాగా ఆర్టిస్టిక్ మనిషి మా అమ్మ. జనరల్ గా తను బొమ్మలు వేస్తారు. మంచి ఆర్ట్ ఎక్కడన్నా కనపడితే వీలైతే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడం అలా అమ్మకి సరదా అనమాట. సో అలా తీసుకొచ్చుకుందమ్మ ఇది. స్మిత గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకంటే మేము బాలరామాయణ సీతగానే మీరు మాకు ఇప్పటికీ గుర్తున్నారు. ఆ తర్వాత అసలు ఏమైపోయారు స్మిత అనిపించింది అందరికి. సినిమాల్లో అయితే రాలేదు మీకు తెలిసినంత వరకు, నాకు తెలిసి కూడా. అంటే సినిమాలు ఇష్టం లేక కాదు, అప్పుడు వచ్చిన సందర్భం అంటే రామాయణం సందర్భం వేరు. తదనంతరం వచ్చిన అవకాశాలు సంభవం నాకు అంత సూట్ అవ్వలేదన్నమాట. అంటే మా కుటుంబ నేపథ్యం కానీ, నాకు అప్పుడున్న ఆసక్తులు, వచ్చిన విధానం ఏదైతే ఉందో, అప్పుడు వచ్చిన మూవీస్ నేను యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి చాలానే వచ్చాయి. న్యాచురల్గా ఉన్నది కదా. బట్ నేను సంభవం ఏది యాక్సెప్ట్ చేయలేదు. రామాయణం సినిమా కన్నా ముందు, రామాయణం సినిమా కన్నా తర్వాత కూడా నేను అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు నాతో ఉన్నది కళలు, భరతనాట్యం, కర్ణాటక సంగీతం. చెప్పాలంటే ఆ రామాయణం అవకాశం నాకు వచ్చింది కూడా కళల వల్లనే. నా భరతనాట్యం అరంగేట్రం అప్పుడు పేపర్ కవరేజ్ బాగా వచ్చేది. అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి. సో ఏదో ఒక న్యూస్ పేపర్లో నా రివ్యూ చూసే యాక్చువల్ ఎంఎస్ రెడ్డి గారు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కళలు అప్పటికి ఇప్పటికీ దేవుడి దయ వల్ల ఎప్పటికీ కూడా నా జీవితంలో అది పెద్దపీట దానికే వేశానమాట. నేను వేయడం కన్నా కళలు నన్ను ఎంచుకున్నాయని చెప్పాలి. సో నేను చదువుకుంది లా. యాక్చువల్లీ డాన్స్లో పిహెచ్డి చేశాను, మాస్టర్స్ చేశాను, అన్నీ చేశాను. కానీ కంటిన్యూస్గా నేను చేసేది ఏంటంటే కళలు, భరతనాట్యం అండ్ కర్ణాటక సంగీతం. బాలరామాయణ సినిమా చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 10 years. అంటే 5th 6th క్లాస్లో ఉన్నారేమో. అంతే అంతే. ఇప్పుడు మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? మీరే లెక్క వేయచ్చు.
అబ్బా, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ సీత క్యారెక్టర్ కనుక చేస్తే స్మితా మాధవ్ చెయ్యాలి అన్నంత అందంగా ఉన్నారు. నిజంగా ఇదేమీ పొగడ్త కాదు, అంత అందంగా కనిపిస్తున్నారు. మీ బ్యూటీ సీక్రెట్ తెలుసుకోవచ్చా? స్టార్టింగ్ లోనే అడిగేశాను అనుకోవద్దు, అడగాలనిపించింది. ఇంకా బ్యూటీ సీక్రెట్ అని నేను చెప్పడానికి లేదు యాక్చువల్లీ, బికాజ్ మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళందరినీ చూస్తే మీరు యాక్చువల్లీ ఈ ప్రశ్న నన్ను అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే మా అమ్మమ్మ చివరి వరకు అంత బాగుండేవారు అనమాట. మేమందరం దేనికి పనికిరం గట్టిగా చెప్పాలంటే. సీక్రెట్ అంటే ఏమీ లేదు, మేబీ జెనెటిక్స్, దేవుడి దయ వల్ల. నేను సొంతంగా చేసేది అంటే బేసిక్గా దేవుడు ఇచ్చిన కొద్దో గొప్ప పాడు చేసుకొని బేసిక్గా. సో ప్రోడక్ట్స్ వాడేయడం, ఏవేవో వాడేయడం, ఏవేవో తినేయడం అలాంటివి కాకుండా సింపుల్గా మన అమ్మలు మన అమ్మమ్మలు పాటించిన లైఫ్ స్టైల్ అనుకోండి. ఇన్ ద సెన్స్ లేట్ నైట్స్ ఉండవు, ఒక సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఇంటి భోజనం తినడం, మ్యాక్సిమం 90% కన్నా ఎక్కువే ఇంట్లోనే తినడం, బయటికి వెళ్ళినా ఇంట్లో నుంచి బాక్స్ పట్టుకెళ్ళి వెళ్ళడం, అలాంటి చిన్న చిన్నవి పాటించడం. ఎక్కువ గందరగోళం హెడ్లో పెట్టుకోను మ్యాక్సిమం వీలైనంత వరకు. అంటే మనిషి అని పుట్టిన తర్వాత ఏదో కొద్దో గొప్ప స్ట్రెస్ అందరికీ వచ్చేస్తుంది మనం అడగకుండానే. బట్ మిగతా వాళ్ళని చూసి అది ఇది అని కంపేర్ చేసుకొని బుర్రపాటు చేసుకునేది వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుంటాను. సో అంతే, అంతకుమించి ఏం లేదు. నేను పెద్దగా ప్రయత్నపూర్వకంగా చేసేది ఏం లేదు. ఫిట్నెస్ సీక్రెట్, ఇంత చక్కగా ఫిజిక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? డాన్సేనా? డాన్స్ అండ్ యోగా. డాన్స్ అండ్ యోగా అంతే, డైలీ చేస్తూ ఉంటారు? వీలైనంత వరకు యోగా. నాకు నచ్చిన ఫిట్నెస్ అంటే యోగా ఒకటే. స్విమ్మింగ్ నాకు ఏదో కొంత ఇష్టం కానీ నేను చేయలేకపోతుంటాను ఎక్కువ, బికాజ్ అది చాలా ఎలాబరేట్ అనమాట. నాకు నచ్చిన ఫిట్నెస్లో యోగానే, బికాజ్ అన్నిటికన్నా సులువు, ఎక్కడైనా అక్కడ చేయొచ్చు. పెద్దగా పటాటోపం ఏమీ అవసరం, హడావిడి షూస్ అని, జిమ్ అని, ఎక్విప్మెంట్ అని, ఇదని అదని ఏమీ లేకుండా జస్ట్ ఒక చిన్న చాప ఉంటే చేసేయచ్చు. సో నాకు నచ్చిన రొటీన్ అని చెప్పాలంటే డెఫినెట్లీ యోగా. అండ్ నేను అది గట్టిగా నమ్ముతాను, ఇట్ ఈస్ ఫార్ ఎవ్రీబడి. మన పిల్లలకి ఒక పెద్ద గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలి అంటే అదే అని నేను చెప్తాను. బికాజ్ అది నేర్పించేస్తే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు, లైఫ్ అంతా సుఖపడతారు. ఈ బొమ్మ చాలా బాగుందండి, డిఫరెంట్గా కూడా ఉంది. ఈ బొమ్మ యాక్చువల్లీ ఇండోనేషియా నుంచి చాలా సంవత్సరాల ముందు, మేబీ ఒక 20-25 సంవత్సరాల కన్నా ఎక్కువ మేము వెళ్ళినప్పుడు అది బాగా గుర్తున్న ట్రిప్. ఎందుకంటే నేను, మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, మేమందరం కాకుండా మా తాతగారు కూడా వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు వారి ఎంతూజియాజం చూసి నాకు అప్పుడేం అనిపించలేదు, కానీ ఇప్పుడైతే నిజంగా నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద ఆయన, దురదృష్టం వల్ల కళ్ళు కనపడేవి కాదు. అయినా మేమందరం ఎంత ఎంజాయ్ చేశామో అంతకన్నా తాతగారు ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ అంటే స్విమ్మింగ్ పూల్లో కాదు, నదిలో పడి స్విమ్మింగ్ చేయడం, కొండలెక్కేయడం అన్నీ మాకన్నా ఎక్కువ తాతగారు ఎంజాయ్ చేశారు. మా అమ్మ, చెప్పాను కదా, అమ్మగారికి కళలు బాగా ఇష్టం. సో బొమ్మలు అవి వేస్తుంటారు. చెప్పాలంటే మా అమ్మమ్మ గారు, ఆవిడ కూడా బాగా డ్రా చేసేవారు. అమ్మమ్మ గారికి ఇన్ఫ్యాక్ట్ స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ మొత్తం పడిపోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో అంత బాగా వేసేవారు. మామూలుగా లెఫ్ట్ హ్యాండెడ్గా పుట్టడం అనేది ఒకటి, అవును, 55-60 ఏళ్లలో ఒక సైడ్ పోయిన తర్వాత ఇంకో సైడ్తో బొమ్మలు వేయడం అనేది చాలా కదా. సో అలా మా అమ్మ సైడ్లో అమ్మకి బాగా ఇష్టం. సో ఈ బొమ్మ చూసి అమ్మకి చాలా ఇష్టంగా చాలా నచ్చి మా అమ్మ కొనుక్కొని కష్టపడి మోసుకొని మరి వచ్చాము, ఎందుకంటే పెద్దది కదా. అవును, అప్పటికి నేను చెప్పేది 20-25 సంవత్సరాల ముందు ఈ కనీసం ఇలాగే సూట్ కేసెస్ కూడా ఉండేవి కాదు. నేను మా అన్న ఇద్దరం చిన్నపిల్లలం. సో దాన్ని పట్టి సూట్ కేసులో కుక్కి మా ఇద్దరి చేత దాన్ని ఎత్తుకొని కష్టపడి తీసుకొచ్చుకున్నాము. మెయిన్గా చెప్పాలంటే అమ్మ కాంట్రిబ్యూషనే. మా కాంట్రిబ్యూషన్ అంటే అమ్మ చక్కగా సరిదిద్దనివన్నీ మేము పాడు చేయకుండా మేము అలా ఉంటుంటాం అన్నమాట. బట్ అమ్మకి బాగా కళాత్మకమైన హృదయం. సో అక్కడ పూజ రూమ్ అయినా సరే, ఇక్కడ పెయింటింగ్ అన్నా కానీ, ఇదిగో ఈ ఉయ్యాల మ్యాక్సిమం కూర్చున్నవి అమ్మకి ఇష్టమైందా, అన్ని కూడా మ్యాక్సిమం ఇక్కడ అమ్మకి ఇష్టమైనవి చక్కగా పెట్టుకున్నారు. ముఖ్యంగా అదే ఒకటే మెయిన్గా ఏంటంటే అన్నీ బాగా భారతీయతని తెలిపే సెటప్ అన్నమాట. ఇది ఇక్కడ ఏదో ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ కోసం అని కాకుండా జనరల్గా లైఫ్ స్టైల్ అంతా కూడా మాకు మీరు ఎక్కడ చూసినా కూడా అన్నీ మన దేశం యొక్క కల్చర్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు ఉండొచ్చు, లేకపోతే నార్త్ ఇండియా, ఏదైనా సరే మ్యాక్సిమం మేము ఇష్టపడేవి, మేము వేసుకునేవి, మేము భోజనం చేసేవి, వేసుకున్న దుస్తుల దగ్గర నుంచి అన్నీ కూడా వి లైక్, బాగా ఇష్టం అన్నమాట మాకు. భారతీయత అయిన మన దేశం పట్ల మా అందరికీ కూడా బాగా ఒక ఇష్టం. మీరు చెప్పడమే కాదు, మీ ఇల్లు చూస్తుంటే అదంతా తెలిసిపోతుంది నిజంగా.
మేము ఈ హోమ్ టూర్ అందుకే ప్లాన్ చేసాం కూడా. ఎందుకంటే మామూలుగా స్మిత గారిని డాన్స్ షోస్లో చూడడం వేరు, స్క్రీన్లో చూడడం వేరు, సినిమాల్లో చూడడం వేరు కదా. తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించాలనే ఇలాగే వచ్చాము. ఉంటుంది. అంటే నేను చెప్పినట్టు బాగా అయితే మీ ఇంటిని ఇంత అందంగా అలంకరించుకోవడం, డిజైన్ చేసుకోవడమే కాదు, మీ లైఫ్ని, కెరీర్ని కూడా అంతే అందంగా డిజైన్ చేసుకున్నారు మీరు. నార్మల్గా బాలరామాయణంలో సీతగా మీకు వచ్చిన పేరుకి, అప్పుడు వచ్చిన ఆఫర్స్కి కెరీర్ వేరుగా ఉండేది. కానీ మీరు ఎంతకీ చదువుకి ప్రయారిటీ ఇచ్చారు, ఈ కళలకి ప్రయారిటీ ఇచ్చారు. అసలు లాలో మీరు మాస్టర్స్ చేయడం, తర్వాత మళ్ళీ పిహెచ్డి డాన్స్లో చేయడం, చదువు అంటే ఎంత ఇంట్రెస్టో ఎంత ఇష్టమో తెలిసిపోతుంది. అదే నేను చెప్పినట్టు అది కూడా ముఖ్యంగా చెప్పాలంటే మా అమ్మ నాన్న వాళ్ళ అంటే కుటుంబ నేపథ్యం అలాంటిది. మా ఇంట్లో టీచర్స్ ఎక్కువ అనమాట. మా అమ్మగారు టీచర్, తను ఒక ప్రీ ప్రైమరీ స్కూల్, తను సొంత స్కూల్ పెట్టుకొని స్థాపించి నడిపే టైంలో యాక్చువల్లీ నాకు అప్పుడే రామాయణం ఆఫర్ రావడం. సో పాపం నా కోసమని తన టీచింగ్ కెరియర్ మానుకుంది మా అమ్మ. మా నాయనమ్మ గారు ఆ టైంలో షీ వాజ్ అ టీచర్. మా తాతగారు చెప్పాను కదా, హీ వాజ్ అ ప్రిన్సిపల్ ఫర్ ద బ్లైండ్ స్కూల్. భారతదేశంలోనే ఫస్ట్ బ్లైండ్ స్కూల్ అప్పుడు దేహరాదూన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను చెప్పడం 1950s అప్పుడు భారతదేశంలో నేత్రహీనులకి ఫస్ట్ బడి అక్కడ దేహరాదూన్లో పెట్టారు. సో దానికి తాతగారు ప్రిన్సిపల్గా చేయడం. సో చదువు మీద మమకారం అన్నది కుటుంబం అందరికీ ఉందన్నమాట. సో చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అన్నది మా అమ్మ నాన్న ఇద్దరికి, అందులో అయితే ఇద్దరికి ఒకటే ఒపీనియన్. నాకు దైవానుగ్రహం అని చెప్పాలి. చదువుతో పాటు కళలు అంటే మా ఇళ్లలో మామూలుగా అందరూ నేర్చుకుంటారు, ఎంతో కొంత అందరూ నేర్చుకుంటారు. ప్రొఫెషనల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఫ్యాక్టర్స్ దానికి దోహదం చేయాలి కదా. సో అది నేను అదృష్టం చేసుకున్నానని చెప్పుకోవాలి. బికాజ్ నాకు కళలు నేర్చుకోవడం ఒకటే కాకుండా దాన్ని ఇప్పటి వరకు పర్స్యూ చేసే అవకాశం నాకు దొరికింది కదా. సో దానికి నేను దేవుడికే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. స్మిత గారు నేమ్ బోర్డ్ చూసాను నేను, కింద పీకే మాధవ్. నాన్నగారు. ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడైంది? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? మీ వారి గురించి చెప్పండి. మా వారు చక్రవర్తి రాజగోపాలాచారి గారు, సి రాజాజీ అని ఇండియాస్ గవర్నర్ జనరల్గా చేశారు కదా. అంటే స్వతంత్రం టైంలో మొత్తం యోధులు అనమాట. చాలా సంవత్సరాలు కారాగృహవాసం చేసి భారతదేశం స్వతంత్రం రావాలి, స్వాతంత్రం కోసం ఆ సమరంలో బాగా కష్టపడిన ఫ్యామిలీ వాళ్ళది. సి రాజాజీ గారి ముని మనవడు మా హస్బెండ్. సో వారు చదువుకుంది కంప్యూటర్ సైన్స్ అనమాట. బట్ వారికి కూడా దేశానికి ఏదో చేయాలన్న ఒక నేపథ్యంలో ఆయన ఒక కోరికతో పాలిటిక్స్లో జాయిన్ అయ్యి వారు హీజ్ అ పాలిటిషియన్, బీజేపీలో నేషనల్ స్పోక్స్ పర్సన్గా చేస్తారు. సో అది వారి స్టోరీ. సో తను చదువుకుంది ఒకటి, వాళ్ళ అన్నగారితో పాటు కలిసి కొన్ని సంవత్సరాలు ఒక కంప్యూటర్ బిజినెస్ చేసి, అంటే పాలిటిక్స్కి రావాలి బట్ సేవాభావం ఒకటే ఉండాలి అన్న ఒక ధోరణి కాబట్టి ఎంతో కొంత ఫ్యామిలీ కోసమని ఒక బిజినెస్ ఒకటి చేసి దాని తర్వాత పాలిటిక్స్కి రావడం జరిగింది. సో మా ఇద్దరిది కూడా ఒక విలక్షణమైన ఒక ఫీల్డ్ అనమాట. నేను చదువుకుంది లా, చేసేది లలిత కళలు. వారు చదువుకుంది కంప్యూటర్ ఇంజనీరింగ్, బట్ ఇప్పుడు చేస్తోంది పాలిటిక్స్. సో అలా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. దేవుడి దయ వల్ల ముందుకు సాగుతున్నాం. పిల్లలండి? మాకు పాప చిన్నది. సో అది ఫ్యూచర్లో ఇంకేం చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు స్మిత గారు? మాది వర్ణ ఆర్ట్స్ అకాడమీ అని హైదరాబాద్లో డాన్స్ స్కూల్ ఉంది, డాన్స్ అండ్ మ్యూజిక్. సో ఇక్కడ కింద డాన్స్ హాల్ మీకు చూపిస్తాను. సో ముఖ్యంగా భరతనాట్యం అండ్ కర్ణాటక సంగీతం నేర్పిస్తాము. కానీ దానికి ఎంత ముఖ్యత్వం ఇస్తామో దాంతోపాటు మన సనాతన ధర్మం లోని చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, అంటే ఆ చిన్న చిన్న విషయాలే రేపు పొద్దున పెద్దవి అవుతాయి కాబట్టి పిల్లల లైఫ్లో. సో శ్లోకాలు, మాకు వీలైనంత వరకు శ్లోకాలు, స్తోత్రాలు, కథలు ద్వారా ఇలా సమ్మర్ వర్క్షాప్స్ అని పిల్లలకి నేర్పడం. ఇక్కడికి వచ్చే పిల్లలే కాకుండా ఇక్కడ రాలేని పిల్లలు కొంతమంది ఉంటారు కదా. అంటే అంటే ఈ కళలు అనేది ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి మాత్రమే పరిమితం కాకూడదని ఒక తాపత్రయం అనమాట నాది. సో ఇక్కడ రాలేని వాళ్ళకు కూడా ఆన్లైన్ ద్వారా నేర్పించి, కొంతమందిని చిన్న చిన్న స్కూల్స్ నుంచి ఇక్కడికి పిలుచుకొని ఇక్కడ వచ్చే పిల్లలతో పాటు వాళ్ళకి కూడా నేర్పించి, ఏదో మాకు వీలైనంత, నేను పెద్ద సొసైటీకి కాంట్రిబ్యూషన్ అని చెప్పను, నేను నేర్చుకున్న కళలు నలుగురికి పంచే ఒక ప్రయత్నమే ఈ అకాడమీ ద్వారా. చాలా సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పైగా ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. చాలామంది పిల్లలు 100కి పైగానే పిల్లలు నేర్చుకుంటారు. అండ్
స్కూల్ అయితే బాగా జరుగుతుంది, ముందుకు వెళ్తుంది. అండ్ ఈ స్కూల్ ద్వారా చాలామంది పిల్లలకి మన కళల పట్ల అవగాహనతో పాటు నాకున్న ఆ పిపాస ఏదైతే ఉందో అది షేర్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. సో అది నాకు తృప్తి అనమాట. బాగున్నాయండి ఏనుగులు. మా ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కొన్ని చెప్పాను కదా, ఇలాంటి ఆర్ట్ వర్క్ అంటే ఇష్టమని. సో ఇది కూడా అమ్మ అదే ఇండోనేషియా నుంచే సెలెక్ట్ చేసి మోసుకొని మరి వచ్చినవి. చాలా వెయిట్ ఉన్నట్టున్నాయా? చూస్తుంటేనే నాకు అర్థమైంది. ఏంటి ఇండోనేషియా నుంచి ఇవన్నీ కొనుక్కొని ఒకటి కాదు, అక్కడ కూడా ఇంకొకటి ఉంది. 2 ఇలాంటివి అమ్మకి ఇష్టం. కాకపోతే ముఖ్యంగా నాకు నచ్చినవి ఏంటంటే ఇప్పుడు ఆ కాలంలో తీసుకున్నవి కాబట్టి ఇవన్నీ చాలా ఏం చెప్పాలి, లో మెయింటెనెన్స్. ఇప్పుడు ఏవేవో కొనుక్కుంటాం కానీ అన్ని 6 నెలలు ఒక సంవత్సరం తర్వాత దాని కండిషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము కదా. ఇవన్నీ పాపం మేము దానికి ఏ కేర్ ఇవ్వకుండా అలాగే ఇంత క్వాలిటీ ఉండట్లేదు, ఇప్పుడు దొరకట్లేదు. అందుకే నేను ఎప్పుడు అంటాను, మనం ఏమీ కొత్తవి జోడించలేం కాబట్టి ఉన్నవి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కరెక్టే. మా ఇల్లు అని కదా, అందరికీ ఇదే పరిస్థితి. మన లైఫ్ స్టైల్ కూడా అంతే కదా, మనం పాత వాళ్ళవి పాటిస్తే చాలు, కొత్తగా ఏం చేయాల్సింది లేదు కూడా. కొత్తగా ఏ వేషాలు వేయకుండా మనం అలాగే కంటిన్యూ చేస్తే హాయిగా ఉండొచ్చు. అక్కడ కూడా మా సరస్వతి అమ్మవారు చదువుల తల్లి, మీకు చెప్పాను కదా కింద మాది క్లాస్ ఉంటుంది కాబట్టి వెళ్ళే పిల్లలందరూ అట్లీస్ట్ ఒక మారు దర్శనం చేసుకొని కిందకి వెళ్తే వాళ్ళకు ఒక మంచి కటాక్షం ఉంటుంది అని ఒక ఐడియాతో అమ్మ పెట్టించిందనమాట. సో అందరికీ ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇంట్లో కనపడేది అదే కాబట్టి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి వైబ్ కదా. పొగొడుతూ అనుకోవద్దు, అక్కడ చదువుల సరస్వతి ఉన్నారు కదా, ఇక్కడ కూడా అంతే. లలిత కళలకి అమ్మవారి లాగా ఇక్కడ ఒక సరస్వతి అమ్మవారు ఉన్నారు, అలాగే రూపురేఖల్లో కూడా లక్ష్మీదేవి లాగా చక్కగా చాలా బాగున్నారు. పొగడితే ఏం కాదండి, ఎందుకంటే ఇందాక నుంచి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, చాలా మంచిగా అనిపించింది. కళలు మొత్తం మా గురువులు పెట్టిన భిక్షే, అంతకు మించి ఏమి లేదు. బికాజ్ గురులేక ఎటువంటి గునికి తెలియకపోదంటారు, అది ఉట్టి మాట అయితే కాదు. నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను ఆ విషయం. ఎందుకంటే కళలు అంటే ఏ విద్య అయినా రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, మన శ్రమ ఉండాలి, మంచి గురువు లభించాలి. ఎందుకంటే లేకపోతే మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. నేర్చుకోవచ్చు కానీ అది రాణించదు, బాగా కళ కట్టదు. నార్మల్గా ఎవరి ఇల్లు చూసినా కానీ ఈ ఫ్రంట్ డోర్ అనేది అటువైపే ఉంటుంది డిజైన్. నేను ఇప్పుడే గమనిస్తున్నాను, ఎగ్జాక్ట్లీ బయట ఏ డిజైన్ అయితే ఉందో స్మిత గారి ఇంట్లో మళ్ళీ అవే బొమ్మలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, హంసల డిజైన్, అలాగే గుర్రాలు కనిపిస్తున్నాయి, ఐరావతం, నంది. బాగుందండి, అందరూ ఉంటారు. మీ లైఫ్ స్టైల్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది నిజంగా. మీ జీవన విధానం అనేది ఇటువైపు చూసినప్పుడు ఇక్కడ స్మిత గారిది డైనింగ్ హాల్ కనిపిస్తోంది, టీవీ చూడొచ్చు. ఇక్కడ గంటలు కూడా యాక్చువల్లీ టీవీ ఉంటుంది, బట్ మేము టీవీ అస్సలు చూడరా. జస్ట్ ఊరికే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మాకు అలవాటు చేయలేదు, అది పాపం అలాగే పడి ఉంటుంది. బికాజ్ ఇంట్లో అందరి ఇళ్లలో డ్రాయింగ్ రూమ్ లో టీవీ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో ఒకటి ఉంటుంది తప్ప, అమ్మ నాన్న ఇద్దరు దాంట్లో బాగా స్ట్రిక్ట్. ఇంట్లో నలుగురు కూర్చుంటే నలుగురు మాట్లాడుకోవాలి, టీవీ పెట్టేసి ఊరికే దాని వంక చూడడం కాదు. స్మిత గారు మీరు సింగర్ కూడా కదా, ఒక పాట పాడతారు కూర్చోండి. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది, అటువైపు వీణ కనిపిస్తుంది, ఇక్కడ కూడా తంబురా కనిపిస్తున్నాయి. వాయిస్తూ ఉంటారా మీరు? తంబురా అనేది మాకు కూర్చోండి, తంబురా అనేది మాకు సంగీతం పాడేటప్పుడు మా తంబురా వేసుకునే పాడాలి యాక్చువల్గా. కాకపోతే ఇవాళ రేపు తగ్గిపోయింది. బట్ ట్రెడిషనల్ మెథడ్లో అయితే మేమందరం నేర్చుకున్నప్పుడు కూడా తంబురా వేసుకుంటూ పాడాలి. యాక్చువల్లీ అది మంచి పద్ధతి. అఫ్ కోర్స్ ఇవాళ రేపు కొత్త లైఫ్ స్టైల్తో పాటు అవి కూడా ఎలక్ట్రిక్ ఫోన్లో అవి ఇవి వచ్చేసాయి అనుకోండి. బట్ ఆ తంబురా కూడా మా అమ్మ బాగా కష్టపడి ఒకరింటి నుంచి వాళ్ళు మనవరాలు ఎవరో సంగీతం నేర్చుకుంటుందేమో అని కొని పెట్టుకున్నారంట. వాళ్ళు పాపం చివరికి ఆ అమ్మాయి సంగీతం ఏం పాడలేదు. సో మా అమ్మ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మా అమ్మని చూసి, నీ కూతురు పాడుతుంది కదా, నువ్వు తీసుకో అని చెప్పి ఆ తంబురా ఇవ్వడం జరిగింది. వీణ మా అమ్మ అన్నయ్య ఇద్దరు వాయించేవాళ్ళు. యాక్చువల్లీ అమ్మ వీణ రెగ్యులర్గా వాయించేవాళ్ళు ముందు, అంటే తన చిన్నతనంలో నేర్చుకున్నారు. మా అన్నయ్య కూడా నేర్చుకున్నాడు వీణ. అఫ్కోర్స్ తర్వాత వాడు యూఎస్కి వెళ్ళినప్పుడు అది ఎత్తుకొని వెళ్ళడం కష్టమైనప్పటికీ కూడా ఎత్తుకొని వెళ్ళాడు పాపం. అంటే బాగా సరదా అంటే కమిట్మెంట్ అని చెప్పాలి. ఇది నన్ను అడిగితే కళలు సరదా పడి నేర్చుకునే విషయాలు కాదు. అంటే మనం సరదా పడి
మొదలు పెట్టొచ్చు. బట్ మొదలెట్టిన తర్వాత అయితే దాన్ని ఒక ఉపాసన కిందనే చేయాలి. సరదాగా చేస్తే వచ్చే విషయాలు కావు అవి. కరెక్టే. అంత ఉపాసన అయితే ఉండాలి. మీరు తంబుర వాయిస్తుంటే, వీణ వాయిస్తుంటే చూడాలని ఉంది. నమో నారాయణ నా విన్నపమిదేవో సమనుడగాను నీకు సర్వేష రక్షించవే. నమో నారాయణ నా విన్నపమిదేవో సమనుడగాను నీకు సర్వేష రక్షించవే. నమో నారాయణ. నాలంబా తవ నయవచనం చేలం త్యజతే చేటి భవామి. నాలంబా తవ నయవచనం చేలం త్యజతే చేటి భవామి. నాలంబా తవ నయవచనం. మీరు చాలా ఇంటర్నేషనల్ ప్రదర్శనలు కూడా ఇచ్చారు కదా. ఏ దేశాల్లో మీరు ఇప్పటి వరకు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు? మొన్న ఇటీవల అంటే 2 days బ్యాకే వచ్చాను. మారిషియస్ వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 2 performances చేశాను హార్డ్లీ 4 daysలో. ఒకటి ఫస్ట్ అక్కడ ఉన్న తెలుగు కల్చరల్ సెంటర్కి చేశాను. సో అదైతే పరమానందం. మన వాళ్ళని చూసే సంతోషం అనేది అది వేరు. అందులో ఇంకొక దేశంకి వెళ్ళినప్పుడు మన వాళ్ళని చూసి ఆ సంతోషమే వేరు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 7 తరాల ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళి ఎదిగి అయినా మన సంప్రదాయాలు మన కళలని మర్చిపోకుండా ఒక సంస్థని స్థాపించుకొని ఇక్కడి నుంచి మన వాళ్ళని పిలిపించుకొని పర్ఫార్మెన్సెస్ ఇప్పించుకోవడం, ఆ సంస్కారం అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. పక్క రోజు తర్వాత నెక్స్ట్ డే ఇండియన్ హై కమిషన్లో పర్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ వారు సతీమణి ఇద్దరు వచ్చి పర్ఫార్మెన్స్ని చూశారు. నాకు ఆ పర్ఫార్మెన్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాల్మీకి రామాయణం నుంచి శ్లోకాలు తీసి చేశాను. ఎంత ఆసక్తితో చూశారు, ఎంత ఒక ఆరాధనా భావంతో చూశారు. చాలా బాగా అనిపించింది. అది కాకుండా చాలా దేశ విదేశాలలో ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉన్నాను. అమెరికాలో, యూరోప్లో, ఆస్ట్రేలియా, సింగపూర్, నేపాల్, జర్మనీ, దాదాపు చాలా కంట్రీసే తిరిగాను అనుకోండి. దేవుడి దయ వల్ల చాలా ప్లేసెస్లోనే ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మన అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ప్లస్ అక్కడ ఉన్న లోకల్స్, అక్కడ దేశం వాళ్ళకి కూడా ప్రదర్శనలు ఇవ్వడం అనేది బాగా విరివిగానే చేశారు. డాక్టర్ స్మితా మాధవ్ డాన్స్లో PhD చేశారు అంటే డాన్స్ అంటే మీకు ఎంత ఇష్టమో అర్థమైపోతూనే ఉంది. ఏ ఏజ్ నుంచి మీరు భరతనాట్యం నేర్చుకుంటున్నారు? నేను భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఐ థింక్ నాకు 4 సంవత్సరాలు కూడా నిండలేదు అనుకుంటాను. చాలా చిన్నపిల్లని. చెప్పాను కదా మా అమ్మకు చాలా ఇంట్రెస్ట్ అని. సో మా కజిన్స్, మా అక్కలు ఇద్దరు వాళ్ళు నేర్చుకుంటున్నారు. అప్పుడు ఆ సార్ పాపం ఇంటికి వచ్చి నేర్పేవాళ్ళు ఆ అమ్మాయిల కోసమని. వాళ్ళు పెద్ద పిల్లలు, ఇద్దరికి మాత్రం ఏమో క్లాస్ తీసుకుంటానమ్మా అని చెప్పినట్టున్నారు. సో సరదాగా నన్ను కూడా పంపించేశారు. బట్ అప్పుడు ఆ ఏజ్లో పాపం నేను నేర్చుకున్నది తక్కువ, మేబీ నేను చేసిన వాళ్ళని పెట్టిన బాధలే ఎక్కువ అయ్యి ఉండొచ్చు. బికాజ్ ఇప్పుడు నేను టీచ్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది 4 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి గురువుల దగ్గర పెడితే అది ఎంత గురువులకి ఎంత ఒక టఫ్ ఛాలెంజ్ అని. పాపం కానీ నేను చేసుకున్న భాగ్యం ఏంటంటే అంత చిన్న వయసులో నేను క్లాసెస్కి వెళ్ళినా కూడా మా గురువులు ఎవ్వరూ కూడా అబ్బా ఏంటి అని ఒక ఇరిటేషన్ చూపించకుండా నన్ను హక్కున చేర్చుకొని దగ్గర ఉంచుకొని, ఇంతకీ నేను సంగీతం నేర్చుకున్నప్పుడు మా మొదటి గురువు గారు పాప ఆవిడ మేమున్న అదే అపార్ట్మెంట్స్లో ఉండేవారు. నేను కొంచెం పాడేసి పడుకునేదాన్ని. చిన్నపిల్లని కదా, హార్డ్లీ 4 years కూడా లేవు అప్పుడు నాకు. ఒళ్ళో కూర్చోపెట్టుకొని పడుకోబెట్టి కొట్టి జోలపాట పాడి మళ్ళీ లేపి మా అమ్మతో ఇంటికి పంపించేది. అంత ఒక ప్రేమతో నేర్పించారు. కాబట్టి నేను అంత చిన్న వయసులో నేను స్టార్ట్ చేసినా కూడా నేను ఎక్కడ కూడా నీరసపడకుండా, ఎక్కడ కూడా ఒక నిస్పృహకి లోనవ్వకుండా
ఆ ఉత్సాహంతో నేర్చుకొని ముందుకు రావడం అనేది జరిగిందంటే ఆ గురువులు ఇనిషియల్ ఇయర్స్లో గురువులు ఇచ్చిన ప్రోత్సాహమే.